మద్యం ఇప్పుడు మహిళల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంది. అతిగా మద్యం సేవించే మహిళలు గుండెపోటుకు గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. తాజాగా అమెరికాలో 4 లక్షల మంది మహిళలపై చేసిన సర్వేలో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. మారుతున్న లైఫ్ స్టైల్కు అనుగుణంగా ప్రజల్లోనూ మార్పులు వస్తున్నాయి. గతంలో మద్యాన్ని కేవలం పురుషులు మాత్రమే సేవించేవారు. కానీ ఇప్పుడు మహిళలు సైతం పురుషులతో పోటీపడి మరీ మద్యం సేవిస్తున్నారు. పార్టీల పేరుతో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండడంతో మద్యం కిక్కులో మునిగి తేలుతున్నారు. వీకెండ్స్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి అలసట, ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొంతమంది, ఇక మరికొంతమంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తూ ఉంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. అయితే ఆల్కహాల్ తీసుకునే క్రమంలో పరిమితులు దాటొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుందని, నాడులు దెబ్బతిని గుండె కొట్టుకునే వేగం తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే మద్యం సేవించడం రోజురోజుకు ఒక వ్యసనంలా మారుతోంది. ఈ మధ్యకాలంలో పురుషులే కాకుండా మహిళలు కూడా ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు 1 కంటే ఎక్కువ డ్రింక్స్ తాగే మహిళల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ఆల్కహాల్ను అధికంగా తీసుకునే మహిళలు గుండె జబ్బుల బారిన పడుతున్నట్టు గుర్తించారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ మద్యం తాగే మహిళలపై చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 18 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న 4,32,265 మంది మహిళలపై ఈ సంస్థ సర్వే చేపట్టింది. ఈ అధ్యయనంలో 1 కంటే ఎక్కువ డ్రింకులు సేవించే మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అయితే వీరిలో చాలా మందికి ఇంతకు ముందు గుండె సంబంధిత వ్యాధులు లేవని, అధికంగా మద్యం సేవిస్తుండటంతో వీరు ఇప్పుడు గుండె జబ్బుల బారిన పడుతున్నట్టు గుర్తించారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ను సమతుల్యంగా మాత్రమే తీసుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 1 కంటే ఎక్కువ డ్రింక్స్ తాగే మహిళల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 33 నుంచి 51% ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. అదే సమయంలో అప్పుడప్పుడు అధికంగా మద్యం సేవించే మహిళల్లో ఈ ప్రమాదం 68% వరకు ఎక్కువగా ఉంది. మరోవైపు అప్పుడప్పుడు అధికంగా మద్యం సేవించే పురుషుల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా 33% ఎక్కువగా ఉందని తేలింది. ఇక రెడ్ వైన్లో రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మితంగా తీసుకుంటే గుండెకు మేలు జరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మద్యపానం గుండెకు మేలు చేస్తుందనేది చాలా కాలంగా ప్రజల నమ్మకంగా ఉంది. కానీ మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. దీంతో అది గుండె జబ్బులకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. పరిమితికి మించి ఎక్కువగా ఆల్కహాల్ తాగడం రక్తపోటు సమస్యకు కారణమవుతుంది. ఇది గుండె పనితీరుపై ప్రభావం చూపడమే కాకుండా కండరాలను బలహీనపరుస్తుంది. ఇది అనేక గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కార్డియోమయోపతి వంటి వ్యాధులు కూడా సాధారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి గుండె పనితీరుకు ఆటంకం కలిగిస్తాయని, దీంతో ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నా చాలా మంది దానికి బానిసలుగా మారిపోతున్నారు. రోజు 1 గ్లాసు వైన్ పుచ్చుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలా మంది వైన్ను సేవిస్తున్నారు. అయితే మద్యం ఎంత పరిమాణంలో సేవించినా అది ఆరోగ్యానికి మంచిది కాదని లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. కొద్ది మోతాదులో మద్యం సేవించడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ లభించవచ్చేమో కానీ మద్యపానం వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో తేలింది. మొత్తం 195 దేశాలకు చెందిన 15 నుంచి 95 ఏళ్ల మధ్య వయసున్న వారిని వీరు పరిశీలించారు. ఈ పరిశోధనలో అసలు మద్యం సేవించని వారిని, రోజుకు ఒకసారి మించి మద్యం సేవించే వారితో పోల్చి చూశారు. 1,00,000 మంది మద్యం సేవించని వారిని పరిశీలిస్తే వారిలో 914 మందికి మద్యంతో ముడిపడిన క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చాయని వెల్లడించింది. అయితే మద్యం సేవించడం వల్ల వచ్చే వ్యాధులపై సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది మద్యాన్ని మితంగా తీసుకుంటున్నారని, అలా తీసుకున్నా అది ఆరోగ్యానికి హానికరమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ సర్వేలో మద్యం సేవించడం వల్ల వచ్చే లాభ నష్టాలను పోల్చి చూశారు. అయితే మద్యం సేవించడం వల్ల నష్టాలతో పోలిస్తే లాభాలు చాలా తక్కువ అని ఇందులో తేలింది. మద్యం ఎంత ఎక్కువ సేవిస్తే వాటి వల్ల వ్యాధులు వచ్చే రిస్క్ అంత ఎక్కువ అని పరిశోధకులు తెలిపారు.
పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకుంటే అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇతర పదార్థాల కంటే ఆల్కహాల్ చాలా వేగంగా శరీరంలోకి వెళుతుంది. జీర్ణాశయంలోకి వెళ్లిన మద్యం సరిగా జీర్ణం కాదు. కొంత ఆల్కహాల్ నేరుగా జీర్ణాశయం నుంచే నేరుగా రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ద్వారా మెదడు, కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికి వెళుతుంది. మరోవైపు మద్యం అతిగా తాగే వారికి ఎక్కువ శక్తి ఆల్కహాల్ నుంచి వస్తుంది. దీంతో వారు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. దీంతో వారికి క్యాలరీలు మాత్రమే అందుతాయి తప్పితే కీలకమైన ఇతర పోషకాలు అందవు. దీంతో అతిగా మద్యం తాగేవారు తొందరగా బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు మద్యాన్ని అతిగా తాగే మహిళలు జాబితాలో ఉక్రెయిన్ మహిళలు మొదటి స్థానంలో ఉన్నారు. మరోవైపు బ్రిటన్ మహిళలు సగటున రోజుకు 3 డ్రింక్లు తాగుతున్నట్టు తేలింది. అయితే మద్యాన్ని అతిగా సేవించడం వల్ల మహిళల్లో హృద్రోగాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో ప్రతి 3 ఒకరు మద్యం సేవిస్తున్నారని వెల్లడైంది. అదేవిధంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య సంభవించే మరణాల్లో 10వ వంతు మరణాలు మద్యం వల్లనే సంభవిస్తున్నాయని గుర్తించారు.